హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుండి 6వ వారం ఎలిమినేషన్లో భాగంగా ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్లలో ఒకరు అనుకున్న భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 9 గాడ్ ఫాదర్ అనుకున్న భరణి ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతాడు అని ఎవరూ అనుకోలేదు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. చాలా స్ట్రాంగ్ అనుకున్న భరణి ఇంత త్వరగా ఎలిమినేట్ అయ్యాడు. భరణి ఎలిమినేషన్కి ముఖ్యమైన కారణం ఆట బాగా ఆడినా కూడా బాండింగ్స్ పెట్టుకోవడమే. బిగ్ బాస్ అంటే భరణి కాదు, బీబీ అంటే బాండ్స్ భరణి అన్నట్టుగా మారిపోయింది ఆయన ఆట. దీంతో తనూజ, దివ్యాలని కూతుర్లుగా చూసుకుంటూ ఆటలో ఎందుకో నాన్న కొంచెం వెనుకబడ్డాడనే చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే భరణి ఎలిమినేట్ అవ్వగానే హౌస్లో గంగ ఏరులై పారింది అని చెప్పవచ్చు. తనూజ, దివ్య ఏడుపుకి అడ్డుకట్ట వేయడానికి చాలా సమయమే పట్టింది. ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన భరణి ఆ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జునతో మాట్లాడి, హౌస్ మేట్స్తో మాట్లాడి ఆ తర్వాత బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం అయితే జరిగింది. బిగ్ బాస్ బజ్కి ప్రస్తుతం శివాజీ హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ ఇప్పుడే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ బజ్లోకి అడుగు పెట్టబోతున్న భరణికి స్పెషల్గా వెల్కమ్ అయితే చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 9కి గాడ్ ఫాదర్ అవుతాడు అనుకుంటే తనూజ, దివ్యకి నాన్న అయ్యి మిగిలిన వారికి రేలంగి మామయ్యలా కనిపించి మధ్యలోనే కూతుర్లను వదిలేసి వస్తున్న భరణి గాడ్ ఫాదర్ భరణి నాన్న భరణికి స్వాగతం సుస్వాగతం అంటూ చాలా వెరైటీగా వెల్కమ్ చెప్పి హాట్ సీట్లో కూర్చోబెట్టడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం ప్రారంభించండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. ముందుగా శివాజీ భరణితో మాట్లాడుతూ, మిమ్మల్ని నేను ఏ టాప్ 3 టాప్ 2 కంటెస్టెంట్గా ఇంటర్వ్యూ చేస్తాననుకున్నాను, కానీ ఇంత త్వరగా చేస్తానని అనుకోలేదు అని ప్రశ్నిస్తే భరణి కూడా కొంచెం షాక్లోనే ఉండి నేను అనుకున్నా బట్ ఎందుకో ఫెయిల్ అయింది అని చెప్పాడు. అంటే భరణి అర్థంలో నేను కూడా టాప్ 3 టాప్ 2లోనో లేకపోతే విన్నర్గానో బయటకు వస్తానని అనుకున్నాను, కానీ ఇంత త్వరగా వస్తాను అని అనుకోలేదని భరణి సవివరంగా చెప్పాడు. ఇక ఫస్ట్ మీ ఎలిమినేషన్కి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే టాస్కుల్లో నేను బాగా ఆడాను కాబట్టి అందులో నో డౌట్. రిలేషన్స్ ఆడియన్స్కి నచ్చలేదేమో అని అంటే అందరూ రిలేషన్లో ఉన్నారు భరణి గారు, కానీ మీరు ఇంట్లో కంటెస్టెంట్ అన్న సంగతి కూడా మర్చిపోయి కూతుర్లకి నాన్నలా ఉండటమే దెబ్బేసింది అంటూ శివాజీ అయితే చెప్పడం జరిగింది. ఇక సరే, అయితే అసలు తనూజ నిన్ను నాన్న అని పిలుస్తుంది కదా, ఎందుకు నువ్వు అంతలా కనెక్ట్ అయ్యావు అని ప్రశ్నిస్తే తనూజ సూపర్ అమ్మాయి, మంచిగా గేమ్ ఆడుతుంది, అందరితో కలిసిమెలిసి ఉంటుంది, ఏదో ఒక ఎమోషనల్లో కనెక్ట్ అయ్యాము, తను నాన్న అని పిలిచేది నేను ఆ ఎమోషన్కి కనెక్ట్ అయ్యాను అని అంటే తనూజ తన ఎమోషన్ చూపిస్తూనే గేమ్ ఆడింది, ఇతరులతో కూడా అంతే క్లోజ్నెస్ మెయింటైన్ చేసింది. మీరు ఆ ఎమోషన్లోనే ఉంటూ ఆటపై పట్టు కోల్పోయారు అంటూ శివాజీ చెప్పడంతో భరణి అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇక దివ్యపై మీ అభిప్రాయం ఏమిటి? మిమ్మల్ని నెంబర్ 1 అనగానే ఆమెతో క్లోజ్ అయ్యారా అని ప్రశ్నిస్తే లేదు శివాజీ గారు, దివ్యతో కూడా ఎమోషనల్ బాండింగ్ అనేది అలా ఏర్పడిపోయింది. నేను బయట కూడా అలాగే ఉంటాను, చాలా ఎమోషనల్ పర్సన్, అలాగే లోపల ఉండి టాస్క్లో సత్తా చూపించాలి అనుకున్నాను, కానీ అది కుదరలేదు అంటూ చెప్పడం అయితే జరిగింది. మీకు ఎప్పుడూ అనిపించలేదా తనూజ, దివ్య కారణంగా నేను నెగిటివ్ అవుతున్నానేమో, ఈ బంధాల్ని తొలగించుకోవాలి అని అడిగితే అనుకున్నాను, కానీ సడన్గా డ్రాప్ అవ్వలేకపోయాను, నాకు వాళ్ళపై నిజంగానే ఆ ఎఫెక్షన్ ఏర్పడింది అంటూ చెప్పాడు. దీంతో ఇక్కడ శివాజీ తనూజ ఒక్కసారి హింట్స్ రాగానే మిమ్మల్ని నాన్న అని పిలవడం కూడా ఆపేసింది అంటూ భరణితో అడిగితే ఆమె ఆపేసింది, కానీ నాకు ఆ ఎఫెక్షన్ అలాగే ఉండిపోయింది అంటూ భరణి అయితే చెప్పాడు. ఇక ఆ తర్వాత సంజనాపై మీ అభిప్రాయం ఏమిటి అంటే
ఆమెకి కృతజ్ఞత అనేదే లేదు అని చెప్పడంతో మీరు చేసిన సహాయాన్ని 100 సార్లు చెప్పుకోలేదా అంటూ కౌంటర్ అయితే ఇస్తున్నాడు శివాజీ. ఇక ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడటంతో మంచి మనిషి, గుడ్ ఎంటర్టైనర్, కానీ ఇంకా ఏదో దాచిపెడుతున్నాడు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటూ ఇమ్మాన్యుయల్ గురించి షాకింగ్ విషయం అయితే చెప్పాడు. మరి ఎందుకు అడగలేదు మీరు బిగ్ బాస్ హౌస్లో అని ప్రశ్నిస్తే సైలెంట్ అవ్వడంతో ఈ సైలెంట్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. మీరు రేలంగి మామయ్యలా అంతా మంచిగా ఉంది, మంచిగా జరగాలి అంటే ఎలా అండి? మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు భరణి గారు అంటూ శివాజీ మంచి మంచి విషయాలైతే మాట్లాడటం అయితే జరిగింది. ఇక శ్రీజాతో మీరు గత వారం అలా చేయడం కరెక్ట్ అని అంటారా అంటే అది తప్పే. కానీ నేను తనోజకి అప్పుడు సపోర్ట్ చేయాలి అనుకున్నాను, చేసేసాను అని చెప్పడంతో అలాంటప్పుడు శ్రీజాతో అప్పుడే ఆ మాట చెప్పేసి ఉంటే ఈ రచ్చ అయ్యేది కాదు కదా అంటూ గట్టిగా అయితే చెప్పాడు శివాజీ. ఇక మాస్క్ మ్యాన్పై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే హరీష్ వ్యక్తిత్వం మంచిది, కానీ బిగ్ బాస్ హౌస్కి హరీష్ కరెక్ట్ కాదు అంటే ఏదో మీరు కరెక్ట్ అయినట్టు అంటూ ఎటకారకంగా శివాజీ కౌంటర్ అయితే వేశాడు. ఇక కళ్యాణ్ గురించి అడిగితే మాస్టర్ మైండ్, బాగా ఆలోచిస్తాడు, వాడికి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు అని చెప్పాడు. అయితే అమ్మాయిలతో మాట్లాడుతూ మొదట్లో గేమ్ వదిలేశాడు కానీ ఇప్పుడు లైన్లోకి వచ్చేశాడు అంటూ కళ్యాణ్ గురించి చాలా పాజిటివ్గా చెప్పాడు భరణి. ఇక సుమన్ శెట్టి గురించి ఏం చెప్తారు అని అడిగితే సుమన్ శెట్టికి అన్నీ తెలుసు, అన్నీ బాగా గమనిస్తారు, కానీ సైలెంట్గా ఉంటారు, మనకెందుకు అని అంటే మీరు అలా ఉన్నా కూడా ఈరోజు అక్కడే ఉండేవారు అంటూ మరోసారి కౌంటర్ అయితే వేశాడు. మొత్తంగా శివాజీ అయితే భరణికి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నాడనే చెప్పచ్చు. రీతు డెమాన్ రిలేషన్ ఏంటి అని భరణిని ప్రశ్నిస్తే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ బయటకు చెప్పరు అంటూ ఒక షాకింగ్ స్టేట్మెంట్ అయితే చెప్పడం జరిగింది. వైల్డ్ కార్డ్స్పై మీ అభిప్రాయం ఏమిటి అంటే మాధురి అయితే ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతుంది, ఆమె మాటలు చేష్టలు నాకు పర్సనల్గా అంత నచ్చలేదు అంటూ కొందరిని టార్గెట్ చేసి మాట్లాడుతుంది అంటూ చెప్పాడు. నిఖిల్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు, ఆయేషాలో శ్రీజ కనిపిస్తుంది, ఒకటే అరుపులు అంటూ చెప్పడం జరిగింది. గౌరవ్కి తెలుగు రాదు కానీ బుర్ర మాత్రం చాలా ఉంది అంటూ చెప్పాడు. ఇక రమ్య అయితే సైలెంట్ కిల్లర్ అంటూ చెప్పడం జరిగింది. ఇక సాయి గురించి మాట్లాడుతూ మంచి ఆటగాడు అవుతాడు అంటూ సాయిపై ప్రశంసలు అయితే కురిపించారు. ఇక శివాజీ ఫైనల్గా మీరు ఈ చూసినటువంటి 6 వారాల గేమ్ తర్వాత ఎవరు టాప్ 5లో ఉంటారు అని మీకు అనిపిస్తున్నారో వారి పేర్లు చెప్తారా అంటూ భరణిని అడిగితే టాప్ 5 కాదు కానీ ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో నేను చెప్పలేను, కానీ ఇమ్మాన్యుయల్, అలాగే కళ్యాణ్, అలాగే తనూజ, ఈ ముగ్గురు ఖచ్చితంగా టాప్ 3 వరకు వస్తారు అని నేను అనుకుంటున్నాను అంటూ భరణి అయితే చెప్పడం జరిగింది. మరి భరణి బిగ్ బాస్ బజ్లో ఏ విధంగా మాట్లాడాడు, అలాగే శివాజీ భరణితో ఎటువంటి విషయాలను బయటకు తీశాడు అనే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.